గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 16 జూన్ నుండి 22 జూన్ 2024కు సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేది డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్లకు చాలా ఉపయోగకరం. స్విస్ కాన్ఫరెన్స్లో ఉక్రెయిన్పై డిక్లరేషన్పై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. ఎందుకంటే రష్యాతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీన్ని నిరాకరించింది. నెక్స్ట్, 3 స్టార్ గ్రాండ్ ప్రిక్స్ ఈక్వెస్ట్రియన్ ఈవెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు శృతి ఓరా. నెక్స్ట్, మెర్సర్ నివేదిక ప్రకారం ప్రవాసుల కోసం భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా అగ్రస్థానంలో ఉంది ముంబై. నెక్స్ట్, ఆర్బీఐ ఇటీవల ఎవరి బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసింది? పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టీల్ ఆర్చ్ రైలు వంతెన పేరు మరియు అది ఎక్కడ ఉంది? చినాబ్ వంతెన. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్, సౌర భ్రమణం యొక్క కొత్త నమూనాను ఎవరు కనుగొన్నారు? చైనా శాస్త్రవేత్తలు. నెక్స్ట్, మొదటి బహుళ జాతి వైమానిక విన్యాసమైన తరంగ శక్తిని ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. నెక్స్ట్, కృషి సఖి సర్టిఫికేషన్ ప్రోగ్రాం కోసం ఏ 2 మంత్రిత్వ శాఖలు ఎంఓయుపై సంతకం చేశాయి? వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ. కృషి సఖి కార్యక్రమం గ్రామీణ మహిళల సాధికారత ఇది. నెక్స్ట్, ఈ మైగ్రేట్ కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ బ్యాంకుతో ఎంఓయుపై సంతకం చేసింది? ఎస్బీఐ. నెక్స్ట్, పర్యావరణ పనితీరు సూచిక 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 176. నెక్స్ట్, నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో మొదటి భారతీయుడు వినోద్ గనత్రా. నెక్స్ట్, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యునిగా డాక్టర్ అనురాగ్ బాత్రా. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ కల్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నెక్స్ట్, ధనలక్ష్మి బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా అజిత్ కుమార్ కేకే. నెక్స్ట్, ఫిన్లాండ్లోని తుర్క్లో జరిగిన పావో నుర్మిక్ గేమ్స్ 2024లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. నెక్స్ట్, బీహార్లోని నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ను ప్రధాని మోదీ గారు ప్రారంభించారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ మరియు యాపిల్లను అధిగమించి ఎన్విడియా నెంబర్ 1 స్థానంలో అవతరించింది. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక కివీ ఎగుమతి చేసే దేశంగా న్యూజిలాండ్ 44.6%. నెక్స్ట్, చెక్ ఇన్ లగేజీల కోసం భారతదేశం మొట్టమొదటి స్వీయ సేవ యంత్రాంగాన్ని ఢిల్లీ విమానాశ్రయం ప్రారంభించింది. నెక్స్ట్, బాన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? జర్మనీలోని బాన్లో. నెక్స్ట్, లవంగాల నగరం అని ఏ భారతీయ నగరాన్ని పిలుస్తారు? కన్యాకుమారి. నెక్స్ట్, ఆగ్నేసియాలో తొలిసారిగా వివాహ సమానత్వ బిల్లును ఆమోదించింది థాయిలాండ్. 2019లో తైవాన్ మరియు 2023లో నేపాల్ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తర్వాత ఆసియాలో థాయిలాండ్ 3వ స్థానం. నెక్స్ట్, కోల్ ఇండియా యుఎస్ సంస్థతో లిథియం ఆస్తులను ఎక్కడ అన్వేషిస్తుంది? అర్జెంటీనాలో. నెక్స్ట్, సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ దుఃఖదాయనని దామోదర్ నదికి పేరు. నెక్స్ట్, స్విస్ కాన్ఫరెన్స్లో ఏ ప్రకటనపై సంతకం చేయడానికి భారతదేశం నిరాకరించింది? ఉక్రెయిన్కు సంబంధించిన ప్రకటనపై సంతకం చేయడానికి భారతదేశం నిరాకరించింది. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ అడ్వాన్స్డ్ కేర్ ఆఫ్ పర్సనల్ అండ్ ఫ్యామిలీస్ కోసం మొదటి స్కిన్ బ్యాంకును ఎక్కడ ప్రారంభించింది? రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్, న్యూఢిల్లీ. ఈ సదుపాయం సాయుధ దళాల సిబ్బంది మరియు వారి కుటుంబీకులు పొందిన తీవ్రమైన కాలిన గాయాలకు తాజా ఆధునిక చికిత్సను అందిస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో ముల్లంగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం హర్యానా. నెక్స్ట్, బ్రిక్స్ గేమ్స్లో భారత టెన్నిస్ జట్లకు కాంస్యం పొందారు. నెక్స్ట్,
112వ అంతర్జాతీయ కార్మిక సదస్సు ఎక్కడ జరిగింది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్, ధృవ స్పేస్. హైదరాబాద్కు చెందిన ధృవ స్పేస్ థైబోల్ట్ 1 అండ్ థైబోల్ట్ 2 ఉపగ్రహాలతో తొలి మిషన్ విజయవంతంగా 15,000 కక్షలను పూర్తి చేసింది. నవంబర్ 2022లో ఇస్రో పిఎస్ఎల్వి C54 ద్వారా ప్రయోగించబడింది. నెక్స్ట్, భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్గా అగ్రస్థానాన్ని తిరిగి పొందాడు విరాట్ కోహ్లీ. నెక్స్ట్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ప్లేయర్ ట్రెంట్ బౌల్ట్. నెక్స్ట్, మార్కెటింగ్ సీజన్ 2024-25 కోసం ఏ పంటలకు ప్రభుత్వం ఎంఎస్పిని పెంచుతుంది? ఖరీఫ్. నెక్స్ట్, భారతదేశం 2023-24లో ఎంత సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసింది? సీ ఫుడ్ను 17,81,602 మెట్రిక్ టన్నుల సీ ఫుడ్ను ఎగుమతి చేసింది. నెక్స్ట్, స్వదేశీ ఆస్మి సబ్మెషన్ గన్ను ప్రవేశపెట్టేందుకు భారత సైన్యం డిఆర్డిఓ మరియు పూణేకి చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏఆర్డిఈ మరియు ఇండియన్ ఆర్మీ సహకారంతో రూపొందించింది. తయారీ కోసం సిఎన్సి కంప్యూటరైజ్డ్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్ మేకర్ అయిన హైదరాబాద్కు చెందిన లోకేష్ మిషన్ లిమిటెడ్కు డిజైన్ను అప్పగించింది. నెక్స్ట్, ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం 19 జూన్. నెక్స్ట్, ప్రపంచ శరణార్థుల దినోత్సవం 20 జూన్. నెక్స్ట్, భారతదేశం యొక్క 4వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా యూకే, చైనాను అధిగమించి యూకే మొదటి స్థానంలో 4వ అతిపెద్ద స్థానంలో ఉంది. నెక్స్ట్, సెకండ్ చిరుత ఆవాసం కోసం మధ్యప్రదేశ్ గాంధీ సాగర్ అభయారణ్యంలో సన్నాహాలు చేసింది. మొదటిది కూనో నేషనల్ పార్క్, అది కూడా ఎంపీలో ఉంది. ఇది రెండవది. నెక్స్ట్, గ్రామీణ రెమిటెన్స్ సేవలకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రియా మనీ ట్రాన్స్ఫర్తో కలిసింది. నెక్స్ట్, ఎన్హెచ్తో పాటు గ్రీన్ కవర్ పెంచడానికి ఎన్హెచ్ఏఐ మియావాకి ప్లాంటేషన్ను ఉపయోగించుకుంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన జపనీస్ విధానం. తక్కువ వ్యవధిలో దట్టమైన స్థానిక మరియు జీవ వైవిధ్య అడవులను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అడవులు భూగర్భ జలాలను నిలుపుకుంటాయి మరియు భూగర్భ జలాల పట్టికను రీఛార్జ్ చేయడానికి సహాయపడతాయి. ఈ పద్ధతిలో చెట్లు 10 రెట్లు వేగంగా పెరుగుతాయి మరియు తోటలు ధ్వని మరియు ధూళి అవరోధంగా పనిచేస్తాయి. నెక్స్ట్, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత్ 63వ ర్యాంకు, స్వీడన్ అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్, మహారాష్ట్రలోని వదావన్లో గ్రీన్ఫీల్డ్ మేజర్ పోర్టుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెక్స్ట్, కర్ణాటక గవర్నర్ నేషనల్ యోగా ఒలింపియాడ్ 2024ను ఎక్కడ ప్రారంభించారు? మైసూర్లో. నెక్స్ట్, ఒడిశా అసెంబ్లీ స్పీకర్గా సురమా పాది. నెక్స్ట్, T20 వరల్డ్ కప్ 2024 బౌలింగ్లో మొదటి హ్యాట్రిక్ సాధించాడు ప్యాట్ కమిన్స్. నెక్స్ట్, 21 జూన్ 2024 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. నెక్స్ట్, ప్రధాని మోదీ గారు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 ఎక్కడ జరుపుకున్నారు? శ్రీనగర్లో. నెక్స్ట్, ఏఐని ఉపయోగించి రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి ఎన్హెచ్ఏఐ ఐఐటి ఢిల్లీతో ఎంఓయు ఏర్పరచుకుంది. నెక్స్ట్, భారత సాయుధ దళాలు ఏకీకృత సైబర్ స్పేస్ సిద్ధాంతాన్ని ఆవిష్కరించాయి. నెక్స్ట్, యుఎన్హెచ్సిఆర్ కొత్త అంబాసిడర్గా బ్రిటిష్ నటుడు థియో జేమ్స్. నెక్స్ట్, యువిసిఈ మొదటి డైరెక్టర్గా ఎస్ త్రిపాఠి. కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయానికి కొత్త శకానికి గుర్తుగా కీలకమైన నియామకాన్ని చేసింది. ఈ నియామకం సంస్థ చరిత్ర మరియు అభివృద్ధిలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జియాలజీ మరియు జియోఫిజిక్స్ విభాగానికి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ ఎస్ త్రిపాఠి యువిసిఈ మొదటి డైరెక్టర్గా ఎంపికయ్యారు. నెక్స్ట్,
ఫెడరల్ బ్యాంక్ యూపీఐ ప్రారంభించబడిన రూపే వేవ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. నెక్స్ట్ ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం 2024 ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం జూన్ 21. నెక్స్ట్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కార్యదర్శిగా అతుల్ కుమార్ చౌదరి. నెక్స్ట్ పౌర విమానయాన రంగంలో లింగ సమానత్వం 2025 మహిళల ప్రాతినిధ్యాన్ని 25% పెంచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా మనోజ్ జైన్. నెక్స్ట్ లోక్సభ ప్రోటెం స్పీకర్గా 7 సార్లు ఎంపీ భర్తృహరి మహతాబ్ను రాష్ట్రపతి నియమించారు. నెక్స్ట్ బౌద్ధ సంస్కృతిని జరుపుకునే హెమిస్ ఫెస్టివల్ లడాక్. తాళాలు, బాకాలు మరియు డప్పుల ధ్వనులకు నృత్యం చేస్తూ లడాక్ ప్రజలు ప్రతి సంవత్సరం గురు పద్మ సంభవుని జయంతి సందర్భంగా స్మరించుకుంటారు. లే నగరానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెమిస్ మొనస్టరీలో ఈ రంగుల పండుగ జరుగుతుంది. ఈ మఠం కనీసం 300 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. నెక్స్ట్ ఆర్బీఐ చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ని ఎవరికి మంజూరు చేసింది? సబ్ పైసా. నెక్స్ట్ ఆఫ్రికాకు 2000 టన్నుల బాస్మతియేతర బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతి. నెక్స్ట్ కలాష్ గుప్తా ఐఐటి ఢిల్లీ విద్యార్థి ప్రపంచంలోనే అతిపెద్ద కోడింగ్ పోటీని గెలుచుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోల కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.